జనరల్గా రాజముద్ర అది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఇక్కడేంటి దీని మీదనే పెద్ద ఎత్తున మేము పోరాడాం. శాశ్వత భూ హక్కు మరియు భూరక్ష పథకం. ఏదో ఈయనిచ్చినట్టు ఆ భూమిని తరతరాలుగా వారసత్వంగా భూమి వచ్చింది, కష్టార్జిత భూమి వచ్చింది. ఆ భూమి అతను కొనుక్కుంటే ఈయన ఫోటో వేసుకొని ఊరిగే పరిస్థితికి వచ్చాడు. ఇవన్నీ కూడా ఒక మనిషి యొక్క అహంభావం. నాకు ఎదురు లేదు, నా ఇష్ట ప్రకారం చేస్తాను, ఏం చేస్తే చెల్లుబాటు అవుతుంది అనే అహంభావంతో పరిస్థితికి వచ్చారు. దీని ఖర్చు 13 కోట్లు. అంటే పబ్లిసిటీ పిచ్చి పరాకాష్ట. ఆ పిచ్చికి కూడా అద్దులుంటాయి. భూమి వాళ్ళ సొంతం, వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ కష్టార్జితం, దానిపైన ఈయన ఫోటో బలవంతంగా వేసి ఇవ్వడం. అంటే ఇది క్లియర్గా ప్రభుత్వ అధికార యంత్రాంగాన్ని, ప్రభుత్వ అధికారాన్ని దుర్వినియోగం చేయడం ఇష్టానుసారంగా. నెక్స్ట్ ఇంకొక పక్కన ఇది వైఎస్ఆర్ ఆయన ఫోటోలు సర్వే చేసి సర్వే రాళ్ల పైన ఆయన బొమ్మ వేసుకోవాలని మళ్ళా పేరు వేసుకున్నాడు. ఆ బొమ్మ వేసుకుంటే కొంతమంది సజెస్ట్ చేశారని, ఇది నవ్వులాట కాదు, సజెస్ట్ చేశారని. చనిపోయిన తర్వాత బొమ్మ వేసుకుంటారు, నువ్వు వేసుకొని అక్కడ పొలాల్లో పెడుతున్నావు, నువ్వు చనిపోయావనుకుంటారు అని చెప్తే పేరు పెట్టాడు. ఈ పేర్లు చూడండి మీరు. దీనికి ఖర్చు ఎంత? దగ్గర దగ్గర 640 కోట్లు. గ్రనేట్ కావాలి దీనికి. దీన్ని పిచ్చనాలనా, మదమనాలనా, అహంకారం అనాలనా? నాకు అడ్డు లేదనే విధానమా? ఎవరైనా ప్రజాస్వామ్య దేశంలో ఇవన్నీ యాక్సెప్ట్ చేస్తారా అని నేను అడుగుతున్నా. ఏం మన రాజులమా? మనకిచ్చింది ఒక ట్రస్టీగా 5 సంవత్సరాలు పరిపాలించమని, ప్రజాధనానికి, ప్రజల ఆస్తులకి రక్షణగా ఉండమని మనకు అధికారం ఇచ్చారు తప్ప పెత్తందారీ వ్యవస్థలో ఇష్టప్రకారం చేసి 640 కోట్ల రూపాయలు తగలబెట్టే పరిస్థితికి వచ్చారు. ఇంకా కలర్స్ అయితే చాలా ఉన్నాయి, అవి కూడా పెట్టాల్సింది ఇప్పుడు కాదు, నెక్స్ట్ టైం అవన్నీ వస్తాయి. నెక్స్ట్ ఇంకా సరే, లాస్ట్కి వచ్చే కొందికి ఇంకా పెద్ద స్కెచ్ వేశాడు. మనందరి జుట్టు ఆయన చేతల్లో పెట్టుకోవాలనుకున్నాడు. కడాన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. ఇది చూస్తే, ఈ యాక్ట్ చూస్తేనే భయంకరం. మొత్తం నీతి ఆయోగ్ చెప్పింది నేను చేశాను అన్నాడు. దేశంలో ఎక్కడా ఈ చట్టం అమలు కాలేదు. ప్రజల ఆస్తులందరూ కూడా భయపడిపోయే పరిస్థితికి వచ్చారు. ఇది చూసిన తర్వాత మీరు చూస్తే నో అపీల్స్, సివిల్ కోర్ట్సే లీవ్, నేరుగా హైకోర్టుకే వెళ్ళాలి. ఇంకొక పక్కన దీంట్లో మనం చూసినప్పుడు ప్రైవేటు వ్యక్తులను కూడా ల్యాండ్ టైటిలింగ్ ఆఫీసర్గా పెట్టుకోవచ్చు. అంటే ఆయన సాక్షిలో పనిచేసిన పెడతాడు. మన సాక్షిలో పనిచేసిన గవర్నమెంట్లో పెట్టాడు. అదే మరి వాళ్ళ గుమస్తాలందరినీ తీసుకుని పెట్టుకునేవాడు. అంటే ఎంత అహంభావం. అందుకే ఈ యాక్ట్ని ఫస్ట్ క్యాబినెట్లోనే తీసుకొచ్చాం, రద్దుకు రికమెండ్ చేశాం, దాన్ని రద్దు చేస్తున్నాం. కానీ ప్రజలకు తెలియాలి, ఆ యాక్ట్ యొక్క వివరాలు ప్రజలు చర్చించాల్సిన అవసరం ఉంది. అందులో ఉండే దురుద్దేశాలని అర్థం చేసుకోవాలని చెప్పి నేను కోరుతున్నా. నెక్స్ట్ మొత్తం యాజ్ ఆన్ టుడే ఇవన్నీ కూడా పైలట్ ప్రాజెక్ట్ అనుకోండి, ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ అనుకోండి, కొన్ని వివరాలే మాత్రం వచ్చాయి. ఈ వివరాలన్నీ మీరు చూస్తే విశాఖపట్నంలో 40,000 ఎకరాలు, 40,000 కోట్లు మేము ఆ రోజు చెప్పింది అంత ఉంటుంది. ఇప్పుడు దీంట్లో వచ్చినట్టే మాత్రం 4,469 కోట్లు. ఈ 6-7 కేసులు నేను ఎస్టాబ్లిష్ చేసిన కేసులు.